సుఖముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ప్రభు ఈరోజు మనకిచ్చిన వాక్యం ఏంటంటే జీసస్ బ్రేక్స్ యోక్స్. యేసు ప్రభు ప్రతి ఒక్క కాడులను దేవుడు ఇరగగొడతాడు. అంటే కాడి అంటే ఎడ్ల బండి ఉందనుకోండి, ఆ ఎడ్ల బండిలో ఆ ఎద్దు కంటిన్యూగా తన మెడ మీద ఉంటుంది కాడి. అది ఎప్పుడైతే అది ఎత్తి పక్కన పెట్టినప్పుడే ఆ యొక్క ఎద్దుకి ఎలాగ స్వేచ్ఛ అయిపోతుంది, అమ్మయ్యా నాకు భారం తీరిపోయిందని. అంటే కాడి అంటే అర్థం ఏంటంటే మన మీద బరువు, మన మీద బాధ, మనకున్న సమస్య, మనకున్న కష్టాలు, ఇవన్నీ కాడులు అనుకుంటాం. కనుక ప్రతి కాడి కూడా యేసయ్య ఖచ్చితంగా ఇరగొడతాడండి. ఆమేన్. కనుక మనం ఏం చేయాలండి? ఆ కాడులను, వ్యాధి అనే కాడి, లేమి అనే కాడి, దరిద్రం అనే కాడి, రోగం అనే కాడి, భయం అనే కాడి, ఆర్థిక లోటు అనే కాడిని మన నోటితో యేసు నామములో ఇరగొట్టినప్పుడు నీ దేహంలో ఆరోగ్యం ఉంటుంది, నీ ఎముకల్లో సత్తు ఉంటుంది, నీ ఇంటిలో శాంతి సమాధానం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఏమండి, నీవు దేవుని యందు గొప్పగా ఆనందిస్తావు. మనం ఏం చేస్తామంటే ఆ కాడులను ఇరగగొట్టము. వాక్యానుసారంగా చూస్తే యెషయా గ్రంథము 10:27 ప్రకారము మీరు చదవండి. అది అభిషేకము ప్రతి ఒక్క కాడిని ఇరగొట్టబడును, వారి యొక్క భుజం మీద ఉన్న భారము తొలగిపోవును అంటాడు. అక్కడ నెక్స్ట్ మాట ఏంటంటే నీవు బలిసినందున అంటే దేంట్లో బలముగా అవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా వినాలి. దేంట్లో బలవాలి అంటే తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులు అవ్వాలి. ఎట్లా మనం బలవంతులు అవుతాము? దివారాత్రము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించటం వల్ల బలవంతులు అవుతాం. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించటం మాత్రమే కాదు, ఆయనను ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కీర్తనలతోనూ మనము ఆరాధించాలంటే, కొనియాడాలంటే తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి మనము బలవంతులము కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10 నుండి 15 వరకు నుండి మీరు నిలబడి ఒక మాట యేసు అనే నామమును పలికినప్పుడు మీ ముందున్న కాడి విరగొట్టబడాలంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు సైనికుడు వలె ఈ యొక్క యుద్ధోపకరణాలు ధరించుకోవాలండి. వీటిని మనము
చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తామండి. ఒకటి, తలకు నీకు రక్షణ అనే శిరస్త్రాణము ఉందా అంటే యేసు ప్రభుని నమ్మి బాప్తీసము పొందుకుని రక్షణ అనే క్రియను మనము కొనసాగిస్తున్నప్పుడు, అంటే మన పాప శాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుని ఆయన నీతిమంతుడని నమ్మి ఆయన నామమును ధరించుకుంటే, ఈరోజు చాలామందికి ఎక్కడ దెబ్బ తగిలినా పర్లేదు కానీ ఎక్కడ తగలకూడదు తెలుసా? తలకు తగలకూడదు. ఎప్పుడైతే నీ తలకు తగిలిందో నీ యొక్క శరీరము ఉన్నా కానీ వేస్ట్. ఫస్ట్ది, నీకున్న ప్రతి కాడి, ఏమంటే ప్రతి సమస్య, వివాహం జరగకపోవటం ఒక కాడి అడ్డంగా ఉంటుంది, ఇల్లు కట్టుకోకపోవటం ఒక అడ్డంగా ఉంటుంది. ఈరోజు మీకు 5 రకాలన్న, అంటే ఒక మానవుని జీవితంలో సమృద్ధి అయిన జీవితము పొందుకోవాలి అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ఏ కాడినైతే విరగ్గొట్టాడో ప్రతి కాడి నీవు నేను వాటిని విరగ్గొట్టి సర్వ సమృద్ధిలోనికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ 5 కాడులు ఖచ్చితంగా మీ జీవితంలో విరగ్గొట్టబడాలంటే, ఒకటి రక్షణ అనే శిరస్త్రాణం, ద సాల్వేషన్ ఆఫ్ హెల్మెట్ నీకుందా. రెండవది ఏంటంటే నడుముకి సత్యం అనే దట్టి ఉండాలి, ట్రూత్. ఈరోజు క్రైస్తవులు కానీ ప్రతి వ్యక్తి కూడా చిన్న వాటిలో కూడా అబద్ధం ఆడుతున్నారు. ఎప్పుడైతే నడుము స్ట్రాంగ్ ఉందో మనం అన్నిటిలో కూడా చక్కగా పని చేయగలుగుతాం. సో నీవు నడుముకి సత్యం అనే దట్టి, సత్యమే చెప్పవాలంటాడు క్రీస్తులో నడిచే వ్యక్తి. సత్యము ఏం చేస్తుందంటే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఈ ఆయుధము నీకుందో లేదో చెక్ చేసుకో. మూడవది ఏంటంటే తల నుండి అరికాలి వరకు ద రైచియస్నెస్, నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయనతో పాటు లేపబడి ఉన్నాము కనుక మనను, మన దేహాన్ని, మన ప్రాణమును, ఆత్మను ప్రభువు చక్కగా ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక మన పాపమును ఆయన తీసివేసుకుని తన నీతిని మనకిచ్చాడు కనుక నీవు ఏమి ధరించుకోవాలంటే నీతి అనే ఒక యుద్ధోపకరణం మీరు ధరించుకుంటే చాలండి. ఆఖరికి ఇదిగోండి, కాళ్ళకి ఏముండాలంట? సమాధానం అనే జోడు ఉండాలి. నీవు ఎవరు తప్పు చేసినా కానీ ఎవరితో కూడా అసమాధానంగా ఉండటానికి వీల్లేదండి. సమాధానాన్ని వెతికి వెంటాడాలి. నీ చెప్పులు చూసినప్పుడు నీ కుటుంబంతో సమాధానం ఉందా, నీ భార్యతో సమాధానం ఉందా, నీ భర్తతో సమాధానం ఉందా, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉందా? వారు మాట్లాడకపోయినా నువ్వే వెళ్ళి మాట్లాడి వారిని నువ్వే క్షమించమని అడిగి, యేసు ప్రభు నువ్వు చేసిన తప్పుకి ఆయన క్షమించమని అడిగాడు కనుక ఆన్ బై ఆఫ్ యూ నువ్వు ఎప్పుడైతే ఈ సమాధానం అనే జోడు నువ్వు తొడుక్కునే, చేతికి విశ్వాసం అనే డాలు, ఎందుకంటే దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పుటకు, నోటికి ఆత్మ అనే ఖడ్గం ఉంటే, ఈ యొక్క యుద్ధోపకరణాలు గనక నువ్వు ధరించుకుని ఉంటే ఏ కాడైనా ఇరిగిపోద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి లేకుండా నువ్వు అసలు మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఎక్కడ గొంగలు అక్కడ వేసుకుని యేసు నామములో నాకు అది జరుగున గాకంటే పొర్రపాటును కూడా దేవుడు ఏ కాడి కూడా నీ ద్వారా ఇరగగొట్టనియ్యడు. ఎందుకంటే తాను చెప్పిన మాట ప్రకారం, యోహాను 15:3 ప్రకారం, యేసయ్య చెప్పిన మాట ప్రకారం మనం పవిత్రులమైనాం గనుక, మనం బహుగా ఫలించుట ఆయన చిత్తము గనుక, నిన్ను వలె నువ్వు పొరుగువాన్ని ప్రేమిస్తే నువ్వు ఆయనకి స్నేహితుడు అవుతావు. నేను పిట్ట కథలు చెప్పొచ్చండి, కానీ కాదు, వాక్యమే సత్యం. ఆ వాక్యం ద్వారా మనం ప్రతిష్ఠించుకుంటే మనము స్వతంత్రులుగా అవుతాం. అందుకే ఈరోజు మీకు త్వరగా నేను చెప్తా. అందుకే ప్రభువు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మీరు మత్తయి సువార్త 11:28 ప్రకారం ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. ఏమంటే అక్కడ ఏమంటాడంటే, నా కాడి చాలా సులువు, నా భారము చాలా తేలిక. ట్రై టు అండర్స్టాండ్. ఆయన కాడి ఏంది? వాక్యమే. ఆయన భారం ఏంది? వాక్యమే. ఆ సందర్భాన్ని మనం ఆలోచించి, అది వ్యాధి కావచ్చు, పాపము కావచ్చు, రోగము కావచ్చు, భయము కావచ్చు, లేకపోతే దురాత్మ కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అలాంటి దానికి సంబంధించిన స్క్రిప్చర్ వాక్యం గనక మీరు పలికి యేసు నామంలో ఆ కాడి విరగ్గొట్టబడినగా అంటే 100% వెళ్ళిపోద్ది. నేను ఫోన్లో ప్రార్థన చేసేటప్పుడు వాక్యమే పలుకుతా. ఆమేన్. ఆయన సులువైన కాడి, ఆయన తేలికైన భారము మనము మోయాలి. లోకా 4:18 ప్రకారం నీ మీద, నా మీద, ఆనాడు ఆయన మీద కూడా ఆయన ఆత్మ చేత అభిషేకించబడి చెరలోనున్న వారందరినీ, ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని ఆయన స్వస్థపరిచాడంటే ఇవన్నీ ధరించుకున్నాడు. మానవ రూపంలో ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన
బాప్తీసం పొందాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. ఆయన బలం పొందుకోవటానికి దివారాత్రం ప్రార్థించాడు. యెషయా గ్రంథం తెరిచినప్పుడు ఎవడైతే బంధకాలు ఉన్నారో, చెరలో ఉన్నారో వారిని ఖచ్చితంగా విడిపించి తీరాలి. ఓకే, మొదటి కాడేనంటే, మొదటి కాడి పాపం అనే కాడి. ఏమండి, పాపం అనే కాడి ఆయన విరగ్గొట్టడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీలో నేను అడుగుతున్నా, పాపం అనే కాడి ఇరిగిపోయిందా? విరగ్గొడుతున్నావా? 1 జాన్ 1:9 ప్రకారం మీ పాపములను మీరు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు గనుక సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించి ఆయన రక్తము ద్వారా పవిత్రులుగా చేస్తాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదట విరగ్గొట్టుకోవాల్సిన కాడి పాపం అనే కాడి. కానీ చదవండి, మత్తయి సువార్త 1:21 ప్రకారం ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు వచ్చెను. మోకరించు, కన్నీరు కార్చు, ఒప్పుకో, నీ హృదయం కుమ్మరించు. యేసు అనే నామములో నా ప్రతి ఒక్క పాపం అనే కాడి విరగ్గొట్టబడినగాకని నువ్వు అడుగు. దేవుడు ఖచ్చితంగా నీలో ఉన్న ప్రతి ఒక్క పాపమును విడిపించి నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. ఏ పాపము కూడా మిమ్ములను అప్పుడు ఏలనే ఏలదు. ఆమేన్, హల్లెలూయా. రెండవది మనం చూస్తే, రెండవది ఏంటంటే సిక్నెస్. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, చాలా మందికి రోగం వస్తే, వ్యాధి వస్తే ఇది దేవుడే అనుమతించాడు అనే విధముగా ఆలోచించి, ప్రభువా నీకు ఇష్టమైతేనే నన్ను స్వస్థపరచమని. కానీ బైబిల్ ఏముంటుంది? అపవాదిని ఎదురించుడి, అది మీ వద్ద నుండి పారిపోనన్నాడు. కావాలితే చూడండి, యెషయా 53:5 ప్రకారం ఏమంటే నిశ్చయముగా మన రోగములను భరించెను. రోగం అనేది ఒక కాడి, అంటే నువ్వు తీసుకోలేంది. డాక్టర్లు కూడా ఏమంటారంటే ఈ మందు వేసుకోమ్మా, చూద్దాం, తగ్గితే మళ్ళీ రా అంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నిశ్చయముగా, షూర్లీ నీ రోగాన్ని భరించాను అంటున్నాడు. కనుక 1 పేతురు 2:24 ప్రకారం మీరందరూ ఆ వాక్యం ధ్యానించండి దయచేసి. ఆయన మన పాపములను ఆయన మాను మీద మోసి, ఆయన చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగి ఉన్నది. సిక్నెస్ నీ దేహంలో, ఏ బాడీలో, గుండె లేకపోతే లంగ్స్, కిడ్నీ, లివర్, ఏ దేహంలో ఏ అవయం పాడైపోయిన డాక్టర్లు వాళ్ళు నువ్వు చనిపోతావన్నా గాని రోమా 8:11 ప్రకారం యేసుని లేపిని వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావుకు లోనైన మీ శరీరము. ఒకసారి ఒక ఐపీఎస్ ఆఫీసర్, జయరామ్ గారు ఆయన పేరు, చనిపోయే స్టేజ్లో ఉన్నాడు. క్యాన్సర్, ఢిల్లీలో ఉన్నాడు. ఒక సహోదరి యుఎస్ లో ఉండి కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేసినప్పుడు, ఆమె కాన్ఫరెన్స్ కాల్లో పెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు చనిపోయే బాడీ మరలా జీవంలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు పలకండి 1 పేతురు 2:24 ప్రకారం. మీరు ఇంకాల్తే సామెతలు 4లో ఉంటుంది, 18, 20, 21 ప్రకారం. ఆ వాక్యము దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు రెండవ కాడి ఏమి ఇరగొట్టిండంటే, ఆయన రోగం అనే కాడిని కూడా, ప్రతి ఒక్క రోగం అనే కాడిని కూడా ఆయన ఇరగొట్టాడు. ఆమేన్, హల్లెలూయా. 12 సంవత్సరాలు రక్తస్రావం స్త్రీ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఆమె ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన ముట్టుకుందో ఆ రోగం అనే కాడి విరిగిపోయిందండి. ఈరోజు వాక్యము పలకక అనేక మంది చనిపోతున్నారు. ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. అయ్యా బాగు చేయి ప్రభు అంటాడు. కీర్తనలు 107:20 ప్రకారం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటున్నాడు. ఓకే, జీసస్ బ్రేక్స్ ద సిక్నెస్ అండ్ ఇన్ఫర్మిటీస్. మీలో ఏదున్నా అన్ని కాడులు కూడా విరగ్గొట్టబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవ కాడి చూద్దాం. జీసస్ బ్రేక్స్ ద యోక్ ఆఫ్ డీమానిక్. ఆమేన్, హల్లెలూయా. కొలసి 1:13 ప్రకారం ప్రభు అంటున్నాడు, అంధకార సంబంధమైన, అంటే ఏ చీకటి ఉన్నా మీకు తెలియకుండా ఎవడో చేతబడి చేయొచ్చు, లేకపోతే ఏదో చీకటి నీలో ఉండవచ్చు భయం వల్ల, ఏ యొక్క దురాత్మ క్రియలు ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ కాడి విరగ్గొట్టబడుద్ది. ఇక్కడ కొలసి 1:13 ప్రకారం అంటాడు, అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనలను విడిపించడానికి, ఏమంటే విడిపించి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయాలంట. మరి లోక 4:18 కూడా చెరలో ఉన్న వారిని, ఏమంటే ప్రతి ఒక్కరిని మనం విడిపించాలి. ప్రభువా, వీడిలో ఉన్న ఈ చీకటి క్రియలనే కాడి యేసు నామములో విరగ్గొట్టబడునుగా. కానీ మీరు ఎప్పుడైతే ప్రవచిస్తూ ఉంటారో నీలో ఉన్న సమస్త దురాత్మ
దురాత్మ క్రియలు ఏ ఉన్నా గానీ ప్రతి కాడి కూడా విరగొట్టబడదు. ఒక సహోదరి మిర్యాలగూడలో చాలా సంవత్సరాల క్రితం ఆమెకి ఇంచుమించు 8 మంది చేతబడి చేశారండి. ఆ కడుపు ఉబ్బేస్తుంది, గుండె బరువేస్తుంది, నిద్రపోతే పురుషులు స్త్రీలు వాళ్ళు బట్టలు లేకుండా అలా నిలబడి ఉంటారంట. ఎందుకంటే ఆ నిద్ర రాకుండా ఆమెను చంపేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఆ ఊరిలో మిర్యాలగూడలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సహోదరు వచ్చింది, నా పేరు కూడా రూతుమ్మ. ఎప్పుడైతే ప్రార్థన చేశానో అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ 3 రోజుల తర్వాత ఆమె ఫోన్ చేశా అంటుంది, అన్న నా మీదున్న ఆ దురాత్మ కాడులన్నీ, ఆ చేతబడి కాడులన్నీ ఇరిగిపోయినాయి, నా గుండె బాగుంది, నా స్టొమక్ బాగుంది, ఇప్పుడు ఆ కళలన్నీ కూడా ఆగిపోయినాయి అన్నాడు. ఈ మధ్య ఒక 3 days బ్యాక్ అతని పేరు ఏబేల్ అండి, ఎవరో చనిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులకి మరి ఆ చీకటో ఏ చీకటో పడి వాడు సిక్ అయిపోతే ఇంటికి వచ్చి తన గురించి ప్రార్థించాడు. ఇది సత్యం అండి. వస్తే అక్కడి నుంచి ఈయన ప్రార్థించిన తర్వాత ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. కానీ ఈ వ్యక్తి ఏమైపోయాడు, అతనిలో ఉన్న దురాత్మ ఇతనిలోకి వచ్చేసి రాత్రిపూట నిద్రపోనికోకుండా పీడకళ్ళు, భయంకరమైన కళ్ళు వస్తున్నాయండి. కానీ ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో నా కారులో కూర్చోబెట్టుకుని నా వాకింగ్ ఫ్రెండ్ అతను అంటున్నాడు, అన్న రాత్రి నుంచే ఆగిపోయినాయి, నువ్వు మాట సెలవిస్తే ప్రజలు బాగుపడతారు. 3వ కాడు ఏంటంటే ఏ యొక్క చీకటి కాడులుంటే అవన్నీ కూడా యేసు నామములో ఖచ్చితంగా విరగగొట్టబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 4వ కాడు ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జీసస్ బ్రేక్స్ ద యోక్ ఆఫ్ పావర్టీ అండ్ ల్యాక్. ప్రతి క్రైస్తవుని కుటుంబంలో ఉంటుంది ఏంటి తెలుసా? దరిద్రము, కొరత. ఎందుకుంటాయో తెలుసా అండి? మీకు చెప్తే మీకు ఇబ్బంది, కానీ మనం లక్షల జీతాలు తీసుకుంటాం, కానీ ప్రభు అంటాడు ఆయనకి ఇచ్చిన వారికి ఎట్టి కొలతో కొలుస్తాడో మీకు తెలుసు. ఆమేన్. ఎప్పుడైతే మనకి విత్తనం విత్తితే మీరు పంట ఖచ్చితంగా కోస్తారండి. గలతీయులకు రాసిన పత్రిక 6:9-10 ప్రకారం ఉంటుంది. అలయక మేలు చేస్తూ మరి మనం విత్తినప్పుడు తగిన కాలమందు పంట కోస్తాము. ఆమేన్. ఒకరోజు ఇదే మాట చెప్పినప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి నన్నే బండబూతులు తిట్టాడు. ఎందుకు తిట్టాడు నాకు తెలియదు, కానీ నేను విత్తాను, నేను పంట కోసానండి. మీరు కావలిస్తే 2 కొరింథీ 8:9 చదవండి. మీలో మీరు అన్నిటి యందు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు. అన్నిటి యందు సర్వ సమృద్ధి కలిగి ఉండాలంటే సకల విధమైన కృప మీ మీద విస్తరించాలి. మరలా అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 9:8 అంటాడు, ఆయన ధనవంతుడయి మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడై ఉండనంటున్నాడు. ఈ మాటలు పలకండి. ఏ కాడి మీరు ఇరగొట్టాలంటే ల్యాక్, కొరత అనే కాడి, దరిద్రం అనే కాడి మీ ఇంటిలో విరగొట్టినప్పుడు ఖచ్చితంగా మీరు సర్వ సమృద్ధిని పొందుకుని తీరతారు. ఆఖరిగా 5వ కాడి చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఆఖరిది ఏంటంటే జీసస్ బ్రేక్స్ ద యోక్ ఆఫ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. ఈనాడు క్రైస్తవులో గాని ఇతరులో గాని ఉండిన కాడులు ఏంటో తెలుసా? భయము, యాంగ్జైటీ, దుఃఖము, విచారము. ఏమైపోతుందో, నా బిడ్డ పెళ్ళవుద్దో లేదో, నేను తల్లిగా మారుతానో లేదో, లేకపోతే ఇల్లు కట్టుకుంటానో లేదో, నాకు ఉద్యోగం ఉంటుందో ఊడదో, ఏంది నాకు గుబులుగా ఉంది, భయంగా ఉంది, నిద్ర పట్టదు. ఇన్ని కాడులన్నిటిని మీరు నోటితో ఇరగొట్టాలండి. అందుకనే ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే 1 John 4:18 ప్రకారము మీరు తీర్పు దినమందు ధైర్యం కలుగునట్లు ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా అట్టివారేమన్నా. ఎందుకంటే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమైంది. 1 తిమోతి రాసిన పత్రికలో కూడా 1:7 ప్రకారం ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే ఆయన బాగా వినాలి, ఆయన మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఏమిచ్చాడు తెలుసా? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. ఈ వాక్యం ధ్యానిస్తూ మీలో ఉన్న భయం అనే కాడి, మీలో ఉన్న తొందర అనే కాడిని మీరు విరగొట్టండి. ఖచ్చితంగా మీరు సర్వ సమృద్ధిలోనికి వస్తారు. ఆఖరి మాటగా చెప్తున్నా, రోమా 6:14 ప్రకారం మీరు ఆయన కృప చేత రక్షింపడ్డారు. ఆయన కృపలో నిలిచుండండి. ఆయన కృప ద్వారా బలవంతులై ఉండండి. ఆయన కృపలో ఉన్న వారి మీద ఏ పాపము ప్రభుత్వము చెయ్యదు. యేసు ప్రభు నీ యొక్క వ్యాధి అనే కాడిని విరగొడతాడు, పాపం అనే కాడిని విరగొడతాడు, భయం అనే కాడి విరగొడతాడు, దరిద్రము, లేమి అనే కాడిని విరగొడతాడు. ప్రతి కాడి ఆయన ముందు ఏది కూడా నిలబడలేదు. ఎందుకంటే ఆయన నామం ఎలాంటిదంటే పరలోకం మీదను భూమి మీదను సర్వాధికారం కలిగి ఉన్న ఆ నామములో వాక్యం పలుకుతూ ఆ కాడులను విరగొట్టండి. దేవుడు అన్ని బంధకాల నుంచి మిమ్ములను విడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గడిచిన వారములో, గడిచిన కాలంలో మన యేసయ్య చేసిన కొన్ని మేలులు, అద్భుతాలు తెలుసుకొని
మన యేసయ్యని మహింపరుద్దాం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమతి. సో జ్యోత్స్న మా యొక్క సంఘ సభ్యురాలు, నేను చెప్తున్నాను కదండి, ఎవరైతే ఎడతెక్క దేవుని సన్నిధిలో ఉంటారో దేవుడు అనేక అద్భుతాలు చేస్తారు. ఈ కుమార్తె యొక్క వివాహం ఒక అద్భుతం, ఆశ్చర్యకరమైన రీతిలో జరిగింది. శుక్రవారం 14వ తారీఖు మేబీ 3 గంటలకు అనుకుంటా చక్కటి కుమారుని దేవుడిచ్చాడు. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే తన యొక్క బిడ్డలకు దేవుడు ముందుగా బయలుపరుస్తాడు. ఈ కుమార్తె కన్సీవ్ అయినట్లు ఒక ఆత్మీయ తండ్రిగా ఆ స్వరము నేను నిన్న జ్యోత్స్న కన్సీవ్డ్ అని క్లియర్గా నా మిస్సెస్ కూడా చెప్పాను, అమ్మ మరి జ్యోత్స్న కన్సీవ్ అయినట్టుంది, ఒకసారి కనుక్కోమని. అద్భుతం ఏంటంటే దేవుడు మరి వారి జీవితంలో ఒక చక్కటి కుమారుని దేవుడిచ్చాడు. ఇట్టి మహిమ గల కార్యముగా మన దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికైతే బిడ్డలు లేరో దయచేసి వాక్యమే దేవుడు కనుక కీర్తనలు 113:9 దివారాత్రము ధ్యానించండి. మీకు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 25 సంవత్సరాలైనా ఆ వాక్యము మీలో ఫలిస్తుంది. మీరు తల్లిగా దీవించబడతారు. ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికే మహిమ కలుగునుగాక. ఒకే ఇంటిలో 2 అద్భుతాలు. ఇక్కడ వైజాగ్ దగ్గర ఉన్న భీమ్లీ ప్రసాద్ కుమారుడు 26 సంవత్సరాలు ఉండొచ్చేమో, అతను గాలి బ్లాడర్ లో స్టోన్స్ ఉండి డాక్టర్స్ ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని అన్నారు. అద్భుతం ఏంటంటే ప్రార్థించిన తర్వాత ఆ స్టోన్స్ ఏమైనాయో తెలియదు కానీ ఆ నొప్పి పోయింది. డాక్టర్స్ మరలా చెకప్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను ఆత్మ ప్రేరేపణతో నీకు ఆపరేషన్ పడదని. ఆ డాక్టర్స్ గారు కూడా అన్నారు, అయ్యా నీకు ఆపరేషన్ అవసరం లేదు, మందుల ద్వారానే తగ్గిపోద్దని. ఇటు మహిమ గల కార్యంకి మన దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ టైం కూడా మీకు ఒక సిస్టర్ గురించి చెప్పాను, దీపిక ఒంగోలు అని. 20 days ఓవర్ బ్లీడింగ్ తో బాధపడుతుంటే, అన్న మరి నేను ఎవరికి చెప్పుకోలేను, భయంకరమైన బాధగా ఉంది అన్నప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, బైబిల్ సత్యమండి. ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించి ఆ వాటర్లో ఏం లేదు కానీ ఆ వాటర్ ఎప్పుడైతే బిడ్డ తాగిందో ½ an hour లో ఆ బాధ నివారణ అయింది. ఇటు మహిమ గల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇదే ఫ్యామిలీలో తన తల్లి గారు కూడా ఆ భీమ్లీలో ఆ లక్ష్మి కూడా మరి విపరీతమైన బ్లీడింగ్ అయిపోయి నిద్ర పట్టగా నీరసం అయిపోయి అట్లా పండుకున్నప్పుడు మరి నా సహోదరుడు లోహిత్ వారికి తెలుసు. ఎప్పుడైతే ఫోన్లో కాన్ఫరెన్స్ పెట్టి మరి ఫోన్లో నేను ప్రార్థన చేశానో ప్రభు చేసిన అద్భుతం ఏంటంటే ఆ బిడ్డ చెప్పింది, అన్న మీరు ప్రార్థించినాక ఒక ½ an hour 45 minutes లో నాకు నిద్ర ఎంత హాయిగా పట్టిందంటే మార్నింగ్ కల్లా ఆ బాధ కంప్లీట్ గా తగ్గిపోయిందని. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఈమె పేరు రూతుమ్మండి, అక్కిరెడ్డిపల్లి. మరి చాలా కాలం నుంచి భయంకరమైన నడుము నొప్పితో బాధపడుతుంది. ఈరోజు చాలా మంది దీంతో బాధపడుతున్నారు. ఆమె చెప్పిన సాక్ష్యం నాకు ఆశ్చర్యం ఏంటంటే, అయ్యా మీరు ప్రార్థిస్తున్నప్పుడు నా బాడీ అంతా చల్లగా అయిపోయి చెమటలు పట్టి నాలో నుంచి ఏదో ఒక చీకటి వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. ఇమ్మీడియట్లీగా ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే ఆ సాక్ష్యాన్ని వాళ్ళ బంధువులందరికీ పంచుకుందంట. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మదర్ దగ్గర గంపలగూడెమో ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్న కడుపులో ఎన్ని నేను తిరగని చోట అంటూ లేదు, కడుపులో మంట, ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, నేను ఏదన్నా వేసుకుని చనిపోదామని అనుకుంటున్నాను. ఎందుకో నేను 3:30కి సాటర్డే నేను టీవీ పెట్టి చూసినప్పుడు ఎప్పుడైతే మరి ఆ నంబర్ తీసుకుని మీకు కాల్ చేశాను, మరి ప్రార్థన చేసిన తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఇప్పుడు నాకు ఆ కడుపులో మంట లేదు, ఆ నడువు నొప్పి కూడా తగ్గింది, ఇంకను ప్రార్థించమని. దయచేసి ఎవరైతే ఈ స్వస్థతలు పొందుకున్నారో, స్వస్థత అనేది మీకు పర్మనెంట్గా ఉండాలి అంటే ఆ వాక్యాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మీరు దివారాత్రం మీరు ధ్యానించండి. బైబిల్ ఏం చెప్తుందంటే సామెతలు 4 ప్రకారం వాక్యము దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నా. ఎంతో మంది ఈ దీనుడిని వాడుకుని మరొక సాక్ష్యం చెప్తాను. అద్భుతం ఏంటంటే ఇతని పేరు రాజు అండి. అతను BSF లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఆయన జాబ్ చేస్తున్నాడు. ఒక పెళ్ళై కూడా 3.5 సంవత్సరాలు అయింది. 1.5 సంవత్సరం బాబున్నాడు. సాడ్ న్యూస్ ఏంటంటే లారీ యాక్సిడెంట్ అయింది. అతను మెడ ఇరిగిపోయింది.
అయితే ఇంచుమించు ఒక 2 నెలలు 3 నెలలు అయ్యింది. అతను అన్యుడు, క్రీస్తుని ఎరగిన వాడు. ఈ అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు. ఆమె చెప్పిందంటే మీరు ఇమ్మీడియట్లుగా కేఫా జోసెఫ్ గారికి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని. ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేశారో, నేను చెప్తున్నాను కదండి, దేవుడు ఎంత గొప్పవాడంటే హోషేయ 14:5 ప్రకారం ఆ బాడీ ఏం పనిచేయదండి. మోషన్ తెలియదు, యూరిన్ తెలియదు, అలాగ మాట్లాడుతూ ఉంటాడు తప్ప అలాగ ఇట్లా పడి ఉంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు అతను చెప్పింది ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తితో చల్లగా అవ్వాలంటే చల్లగా అవుతుంది, వేడిగా అవ్వాలంటే వేడిగా అవుతుంది, నా బాడీ అంతా గాలిలో తేలిపోతుందండి. మీరు ప్రార్థించినాక నాకు స్పర్శ తెలుస్తుంది, మోషన్ స్పర్శ, యూరిన్ స్పర్శ తెలుస్తుంది, నేను త్వరలో మంచిగా అవుతానని. మీరందరూ దయచేసి ప్రార్థన చేయండి. యవనస్తుడు 2 కుటుంబాలకి తానే పోషకుడండి. మరి అలాంటి కుటుంబాలు లేవనెత్తబడాలి. అతను లేచిన తర్వాత ఆ సాక్ష్యం కూడా మేము మీకు వీడియో రూపంలో చూపిస్తాం. ఇట్టి మహిమ గల కార్యాలకే మన దేవునికే మహిమ కలుగునుగాక. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ గలవాని యొక్క ఎముకలు పుష్టిగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తారు. టచ్ లార్డ్. వేరుతో సహా యేసు నామములో బయటికి పోవునుగా. ఆమేన్. నీ పరిశుద్ధ అగ్ని చేతనైనా ఈ చీకటి ఈ దినమే కాలి బూడిదవునుగాక యేసు నామములో. 3 days అసలు బాగా బాడీ పెయిన్స్, నిద్ర అసలు ఇలా పడుకుంటే బాగుంటుంది, ఏదైనా పని చేయాలంటే లేచి భారంగా లేచి చేసుకోవాల్సింది తప్ప ఇక తప్పదు అనుకొని చేసుకున్నాను. ఇక లాస్ట్ ఫ్రైడే రోజు పాస్టర్ తోటి అసలు చేయించుకున్నాను. కానీ నెక్స్ట్ డే నుంచి అసలు ఇంకా పడుకోవడం అంటలేదు, అలసట లేదు, బాడీ పెయిన్స్ లేదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నాది ఈ మధ్య 1 month నుంచి డబుల్ బెడ్రూమ్లో నుంచి కాల్స్ వస్తున్నాయి. కాకపోతే నాకు 4 years బ్యాక్ నాది ఫోన్ పోయింది. పోతే మన 2-3 చోట్ల కనుక్కున్న వాళ్ళు ఫోన్ నెంబర్ పోతే కనుక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్తున్నారు, కానీ ఒక్కరు కరెక్ట్గా జవాబు చెప్పలేదు. తండ్రి నాయన ఈ డబుల్ బెడ్రూమ్ నుంచి అప్లై చేశాను, కానీ నీ చిత్తం అయితేనే రాని, లేదంటే లేదు అనుకున్నాను. ఇంకా మన ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి ప్రేయర్ చేసుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళామన్నారు. నాకు ఇలా సార్ లిస్టులోనే నా నేమ్ వచ్చింది. కాకపోతే అక్కడ ఫోన్ నెంబర్ చేసిన వాళ్ళని కలవకపోతే క్యాన్సల్ చేసేస్తున్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి ట్రై కూడా ఏం చేయట్లేదండి. కాబట్టి ఆ సార్ లిస్టులోనే నా నేమ్ వచ్చినందుకు దేవుడికి వందనాలు. నేను గుంటకల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాస్తవ్యాన్ని. గత జూలై ఆగస్ట్ మాసంలో థ్రోట్ ఇన్ఫెక్షన్తో నేను చాలా బాధపడిన ఆ సమయంలో నేను బ్రదర్ గారి టీవీ ప్రోగ్రామ్ చూడటం జరిగింది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రార్థించమని వెంటనే బ్రదర్ ఫోన్లో నా కోసం భారంగా ప్రార్థించాను. దేవుని అపారమైన కృప వల్ల, బ్రదర్ ప్రార్థనల వల్ల నాకు స్వస్థత చేకూరింది. ఈ స్వస్థత నిమిత్తమై ప్రభువైన యేసు క్రీస్తుకే సమస్త స్తుతి, మహిమ, ఘనత కలుగునుగాక. ప్రార్థించిన బ్రదర్ గారికి కృతజ్ఞతలు. లెట్ us pray. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధుడా, ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రభువా, అయ్యా నీకు స్తోత్రం. పాపం అనే కాడి, వ్యాధి అనే కాడి, లేమి అనే కాడి, దరిద్రం అనే కాడి, భయం అనే కాడి, చీకటి అనే కాడి, ఏ కుటుంబంలో అయితే ఏ కాడులైతే ఉన్నాయో ప్రతి కాడి యేసు నామములో విరగ్గొట్టబడునుగాక తండ్రి. ఇప్పుడే నాయనా, ఇదిగో అనారోగ్యం ఉన్న బిడ్డలు తల నుండి అరికాల వరకు ఉన్న అనారోగ్యం అనే కాడి యేసు నామములో విరగ్గొట్టబడునుగాక. చీకటి అనే కాడి విరగ్గొట్టబడునుగాక. దరిద్రం అనే కాడి విరగ్గొట్టబడునుగాక. ఏ యొక్క గృహములో వివాహాలు జరగటలేదో అట్టి కాడులన్నీ విరగ్గొట్టబడునుగా. కుటుంబ వివాహాలు జరుగునుగాక. అయ్యా, ఏ గర్భమైతే కనలేకపోతుందో ఆటంకపరుస్తున్న ఆ చీకటి అనే కాడి విరగ్గొట్టబడునుగాక. గృహాలను కట్టండి ప్రభు. సంఘాలు ఎదుగుటకు, అభివృద్ధి పొందుటకు నాయన, అయ్యా విస్తరించుటకు ఆటంకముకున్న అయ్యా అనైక్యత అనే కాడి ఆ సంఘంలో విరగ్గొట్టబడునుగాక. నా తండ్రి, నా ప్రార్థన ఆలకించి ప్రతి కాడి విరగ్గొట్టిన ఆయన ప్రతి కుటుంబంలో ఆరోగ్యము, ఆనందము, సమాధానము, ప్రతి సంఘానికి క్షేమము, అభివృద్ధి దయచేయండి. నీ రాకడ నాయన అతి తొందరలో ఉంది గనుక వధువైన సంఘము ప్రతి కాడి నుంచి విడిపించబడి నీ రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయమని నాయనా నీకు వందనాలు. నిత్యము ఈ ప్రోగ్రాం కొనసాగుటకు ఎవరైతే సహకరిస్తున్నారో వారి కుటుంబాలు ఇంకను ఏ కాడులైతే ఉన్నాయో అన్ని కాడులు యేసు నామములో విరగ్గొట్టబడి వారికి సమాధానం కలుగునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి కాడిని విరగ్గొట్టించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.